మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ పెట్టలేదు? అది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. మరి అప్పుడెందుకు ఓన్లీ క్యాష్‌ని మాత్రమే తీసుకున్నారు? అప్పుడెందుకు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోలేదు? అంటే టెక్నాలజీని యూజ్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇంత టాక్స్ అని ఉంటది కదా! అది కట్టాలనా? అలా కట్టాలని ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ స్కామ్ అనేది నిజమే కదా! మరి దీన్ని కూడా చాలామంది వైసీపీ నాయకులు లేదు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదు. మద్యం వల్ల లిక్కర్ స్కామ్ ఎలా ఎలా దోచుకుంటామని చెప్పేసి అడ్డంగా వాదిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీ కక్ష సాధింపు చర్య కోసం మీరైతే ఇలాగా యూజ్ చేసుకోవచ్చు టెక్నాలజీని. మరి మద్యం దుకాణాల్లో ఎందుకు ఇలాగా క్యూఆర్ కోడ్‌లు పెట్టి ఎందుకు చేయలేదు? అంతెందుకండి ప్రెజెంట్ ఒక పల్లెటూరులో ఉన్న టీ కొట్టుకెళ్ళినా సరే అక్కడ క్యూఆర్ కోడ్‌లు ఉంటున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అలాంటిది అంత ఎక్కువగా అంటే గవర్నమెంట్‌కి ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా మద్యం వల్లే కదా! అది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి విషయంలో ఎందుకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టలేదు? ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నారు? ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. సో, దీన్ని బట్టి మనకేం తేలుతుందంటే నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇక మన విషయంలోకొస్తే ఇప్పుడు 'సత్యకుమార్ యాదవ్' గారు పోస్ట్ పెట్టిందైతే 100% కరెక్ట్ అండి. వీళ్ళని ఎందుకంటే కక్ష సాధింపు చర్యల కోసం గూడా ఇలాంటి యాప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు రేపొద్దున చంపేయడానికి కూడా యాప్ ఎందుకు క్రియేట్ చేయరు? ఇక ఆల్మోస్ట్ ఇది అది ఇది ఒకటే అని నాకనిపిస్తుంది.